ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్లే ఈ రోజు జనం స్వచ్ఛందంగా వర్షం కాదు, ఎండ కాదు, మబ్బులు కాదు ఇక్కడికి రావడం జరిగింది. అసలు జగన్ అభివృద్ధి చేయలేదు, ఈ రాష్ట్రాన్ని అరాచకం సృష్టించాడు అంటున్నారు. జగన్ అన్న కూడా అభివృద్ధి చెయ్యకపోతే ఈ రోజు ఈ మెడికల్ కాలేజీ 2 ఫ్లోర్లు వేసి ఎందుకుంది? ఈ రోజు పవన్ కళ్యాణ్ కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ 3 పార్టీలు కూటమిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడించే దమ్ము ఉంటే 151 సీట్లు సింగిల్ మ్యాన్ రప్పించమనండి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా సింహంగా వస్తాడు. 151 నాట్అవుట్. ఆ రికార్డు కొట్టాక ఈ మాట్లాడమని చెప్పండి. అలా మాట్లాడకూడదు నాయకుల్ని. కాకపోతే ఏంటంటే రాష్ట్రంలో అప్పులు పాలు చేశాడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అంటున్నారు. ఈ 15 నెలల్లో 1,67,000 కోట్లు అప్పు చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది.